హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. రాజభవనం శిఖరం నుంచి అశోకవన ప్రాకారం మీదికి ఒకే ఒక గెంతు గెంతాడు హనుమంతుడు. పైకి అడవిలాగా కనిపించిన అది ఒక అందమైన పెద్ద ఉద్యానవనం. ఆ తోటలో ఒక చిన్న కొండ, ఒక సన్నటి నది కూడా ఉన్నాయి. అందంగా అదే కదా ఉండాల్సింది. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద శింశుపా వృక్షం ఎక్కి నలుదిక్కులా చూశాడు హనుమంతుడు. అక్కడికి దగ్గరలో ఒక 1000 స్తంభాల దేవాలయం నది ఉన్నాయి. ఆ గుడి దగ్గర ఒక చెట్టు కింద చిక్కిపోయి మాసిన బట్టలు కట్టుకొని ఉన్నటువంటి ఒక తేజస్విని కనిపించింది. ఆమె చుట్టూ చాలామంది రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. ఆమె చాలా దీన స్థితిలో ఉన్నప్పటికీ శుక్లపక్షపు ప్రారంభంలోని చంద్రరేఖలాగా ఉంది ఆమె. సీతాదేవికి ఏ ఆభరణాలు ఉన్నాయని రాముడు వర్ణించాడో అవన్నీ పక్కన ఉన్నటువంటి చెట్టు కొమ్మలకు వేలాడుతున్నాయి. కొన్ని సూక్ష్మమైనటువంటి ఆభరణాలు కొన్ని ఉన్నాయి. ఇంకా పైపైన ఉండినటువంటి ఆభరణాలు తీసి కిందకి వేసింది అనుకున్నాం కదా, ముందుగానే చెప్పుకున్నాం కదా. కానీ ఇంకా కొన్ని లోపల ఉండినటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఒక చెట్టు కొమ్మగా కట్టేసింది. వాటిలో ఋష్యముఖ పర్వతం మీద సీత విసిరిన ఆభరణాలు లేవు. ఆ రోజు ఆభరణాలు మూటగట్టినటువంటి చీర, ఈమె చీర ఒకటిగానే ఉన్నాయి. అన్నీ చూశాడు, ఒకటి అన్నీ పోల్చుకున్నాడు. ఈ గుర్తులు బట్టి, ఇతర సాముద్రిక లక్షణాలను బట్టి ఈమె ఖచ్చితంగా సీతాదేవియే అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. హస్త సాముద్రిక కొన్ని లక్షణాలు హనుమంతుడికి తెలుసు, చుట్టూ ఏమి ఉంది అని కూడా. చివరికి హనుమంతుడు సీతాదేవి చేరాడు దగ్గరికి. మొట్టమొదటిసారిగా ఆ దీన దశలో ఉన్నటువంటి సీతాదేవి దర్శనం అయ్యేసరికి హనుమంతుడికి గుండె కరిగిపోయి చాలా బాధపడ్డాడు. అమ్మవారిని చూస్తూనే, ఆ రూపాన్ని చూస్తూనే సీతా అమ్మవారిని గుర్తించేశాడు. ఇంకా చెప్పాల్సిన పని లేదు. చూస్తూనే ఆ అవస్థను చూశాడు. ఏడ్చి 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 చిక్కిపోయినటువంటి అమ్మవారిని చూశాడు. చాలా బాధపడ్డాడు. ఇక అంతలోనూ తెల్లవారిపోయింది. ఇక వేద విద్యార్థులు వల్లివేసే వేదమంత్రాల ఘోష, చాలా విచిత్రమైనటువంటి ఘోషలంతా వినపడ్డాయి. అగ్నిహోత్ర ఉపాసన సంబంధించినటువంటి చతుర్వేద మంత్రాలు కర్ణ మనోహరంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సంగీతంలాగా. వీళ్ళ దగ్గర ఎంత వేదబలం ఉంటే వీళ్ళను జయించేది ఎట్లబ్బా అని హనుమంతుడు కంగారు కూడా పడ్డాడు. అని ఎక్కడ చూసినా వేదమంత్రాలే చదువుతున్నారు. చెట్టు చెట్టుకు చదువుతున్నారని చెప్పచ్చు. అంత పెద్ద అడవిలో మొత్తం అడవి అంతా వేదమయంతో నిండిపోయింది. ఒక్కొక్క వేదం ఒక్కొక్క చోట అన్ని వేదాలు చదువుతున్నారు. 4 వేదాలు కూడా చదువుతున్నారు. ఇంతలో అశోకవన ప్రధాన ద్వారం దగ్గర చిన్న కోలాహలం వినిపించేసరికి హనుమంతుడు అటు చూశాడు మెల్లగా. ఏంటది శబ్దం వస్తున్నది? సుమారుగా 100 కాగడాలు పట్టుకున్నటువంటి సుందరాంగులు రాజోచితమైనటువంటి మంగళవాద్యాల మధ్యన రావణాసురుడు రావటం కనిపించింది తెల్లవారుజామున. రావణుడు సరాసరి సీతాదేవి ముందుకొచ్చాడు. వాడిని చూసి సీతాదేవి గడగడా వణికిపోతూ మోకాళ్ళను కౌగిలించుకొని మరింత ముడుచుకుపోయింది పాపం. తర్వాత ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు, ఏమవుతుందో అని చూస్తున్నాడు. జై గురుదత్త.